ఉగ్రవాద స్థావరాలపై సైన్యం మెరుపుదాళ్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. రాజ్నాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం దాడులపై ప్రధానంగా చర్చించారు. భారత్కు పొంచి ఉన్న ఉగ్రవాద ముప్పు, సైన్యం చేపట్టిన చర్యలపై ఈ సందర్భంగా రాజ్నాథ్ అన్ని పక్షాల నేతలకు వివరించారు. The government called an all-party meeting. The Home Minister the backdrop of this all-party meeting, wherein the government wanted to inform all political parties of the country the surgical operations conducted by Indian Army to foil the attempts of terrorist launching pads from Pakistan, and the details were given by Director General of Military Operations. At 5 important places from Kupwara to Poonch. Our government and army has received some intelligence reports in the recent days that again attempts are being made to infiltrate terrorists and also create havoc not only in Jammu and Kashmir but also in some important towns of the country. పాకిస్తాన్ బార్డర్ ఎల్ఓసిలో నిన్న రాత్రి జరిగింది. ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరినీ కూడా సంబంధించేసి హోమ్ మినిస్టర్ గారు, మిలిటరీ డీజీ రణబీర్ సింగ్ గారు ఎలా జరిగింది, అక్కడ మిలిటెంట్స్ ఇంకా కొంతమంది మరీ ఒక అటాక్ చేయాలని చెప్పేసి ఇండియా పైన వచ్చినప్పుడు మిలిటరీ ఇంటెలిజెన్స్ కి సమాచారం రావడం, వెంటనే వాళ్ళు ఆపరేషన్ చేసి 5-6 లాంచింగ్ ప్యాడ్స్ లో ఉండే వాళ్ళందరినీ ఇన్స్టాల్ చేయడం, దాదాపు 5-6 వేల మీటర్ల హైట్ లో ఇది జరిగింది. ఇంకా తిరిగి వాళ్ళు మన ప్రదేశాలకు వచ్చేదానికి ఈరోజు సాయంత్రం జరుగుతుంది. అంతా కూడా మిలిటరీ కూడా అప్రమత్తంగా ఉంది. ఇలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇదంతా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పైన మన జవాన్లని పర్యవేక్షణ చంపడం, దానికి ఏదైతే ఇన్ని రోజులు వేచి చూస్తున్నారో ఆ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ జరగడం, అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఈ రోజైతే ఎవరైతే అటెండ్ అయ్యారో కాంగ్రెస్ కానీ, శరద్ పవార్ గారు కానీ, అలాగే శరద్ యాదవ్ గారు కానీ, రామ్విలాస్ పాస్వాన్, మన సీతారాం యేచూరి, ఇలాంటి శివసేన అందరూ కూడా ఒకే కంఠంతో మిలిటరీ చేసిన దానికి అప్రిషియేట్ చేస్తూ పీపుల్ కూడా ఇది అప్రిషియేట్ చేస్తున్నారు. మన దేశం పౌరుషాన్ని చూపించామని చెప్పేసి మిలిటరీని అందరూ కూడా ఈరోజు రెస్పెక్టబుల్గా గౌరవించడం జరిగింది. అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు మరి ఇంకొక ఇండియా మిలిటరీ పైన ఇంకొక అటాక్ చేసేదానికి రెడీ అవుతున్నారని వాళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో దానికి తగ్గట్టుగానే వీళ్ళు మాస్టర్ ప్లాన్ చేసుకుని ఇది చేయడం జరిగింది చెప్పారు. ఎవిడెన్స్లు అవన్నీ కూడా ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఎప్పుడప్పుడు ఈ మీటింగ్లు పెట్టుకుని సమాచారం అందజేస్తామని చెప్పి మళ్ళీ కూడా అవసరమైతే పిలుస్తామని చెప్పారు. దానికి కూడా ఎట్లా ఏంటనేది ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా అసలు ఇక్కడ ఏం జరగలేదని చెప్పి, ఎందుకంటే అక్కడ మిలిటరీ యాక్టివిటీస్ కాకుండా ఇది మిలిటెంట్ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీ కాబట్టి వాళ్ళు దీన్ని ఓన్ చేసుకోలేరు. ఇది మనకు కూడా మంచిదే. पाक ऑक्युपाइड कश्मीर में इस तरह से कैंप चलते रहे हैं, ये बहुत दिनों से है. अभी एक छोटा सा स्ट्राइक कह सकते हैं, तो क्या ये आगे भी कहा जा सकता है कि इस तरह के स्ट्राइक होंगे, क्योंकि वहाँ जो कैंप बने हुए हैं वो पूरी तरह से तो खत्म नहीं हुए हैं. आतंकवाद खुद खत्म हो इसमें बहुत लंबा समय लगेगा, और इसमें पाकिस्तान इस बात को समझे कि ये जो आतंकी हैं ये उनके लिए भी उतने ही खतरनाक हैं जितने किसी दूसरे देश के लिए. इस बात को अगर पाकिस्तान समझ ले तो आतंकियों के ऊपर काबू पाने में काफी हम कामयाब हो पाएंगे. लेकिन ये जो नॉन स्टेट एक्टर जिसको पाकिस्तान कहता है, अगर उनकी मदद करे और उनको रोकने में कोशिश ना करे तो कम से कम भारत तो उनको रोकेगा. हम अपनी सुरक्षा के लिए हर कदम उठाएंगे.
चाहे वो इस तरह की स्ट्राइक हो या कोई और तरीका हो, राजनीतिक हो, डिप्लोमेटिक हो, कोई भी तरीका हम अपनाएंगे, क्योंकि भारतवर्ष को सुरक्षा रखना ये हमारी जिम्मेदारी है। लेकिन दोस्ती से हम पीछे नहीं हटेंगे। हम दोस्ती रखना चाहते हैं, उसको विकास, दोनों देशों का विकास हो और पड़ोसियों देशों का विकास हो, उसमें पूरी तरह से भारत अपनी ताकत झोंकना चाहता है। ये प्रधानमंत्री जी ने बार बार दर्शाया है, लेकिन ये एक कमजोरी ना समझा जाए। सर, मोस्ट फेवर्ड नेशन का मामला हो या सिंधु जल नदी संबंधों की बात करें तो कहा जा रहा था कि इन सब पे भी विचार किया जाएगा, लेकिन इस बीच इस तरह के स्ट्राइक, तो क्या अब उन सब चीजों पे को साथ साथ लेकर इस तरह की चीजें भी की जाएगी जिससे आतंकवाद का खात्मा हो सके या पाकिस्तान पे नकेल लगाया जा सके? जैसा मैंने कहा कि भारत की सुरक्षा के लिए हर कदम उठाया जाएगा। ये जरूरी नहीं है कि एक कदम उठाया जाए तो दूसरे पे कार्रवाई ना करी जाए। साइमल्टेनियसली भी सारी कार्रवाई हो सकती है, और खास तौर से जब बातचीत बमों द्वारा हो, बंदूकों द्वारा हो, तो कई बार उसका जवाब वापस बंदूकों द्वारा ही दिया जाता है। ये ऐसी कार्रवाई का भारत को शौक नहीं है, लेकिन भारत ऐसी कार्रवाई कर से घबराती भी नहीं है।